రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10 పాత జిల్లాలు, కొత్తగా ఏర్పడిన 33 జిల్లాలకు సంబంధించి ఎక్కడికెక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది అనేది వాస్తవం. ప్రజల నుంచి 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను పక్కన పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచితమైన నిర్ణయాలు ఆలోచించి చేస్తుందో తెలియదు, కానీ అవి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సమాధి చేయడానికి అని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్న పరిస్థితి మరోవైపు కనబడుతుంది. మొత్తానికి ఇక ఈ విషయం పక్కన పెడితే మరోవైపు వారి యొక్క సొంత పార్టీకి సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే రహస్య మీటింగ్లు పెట్టుకునే పరిస్థితికి ఏర్పడింది. ఈ ముఖ్యమంత్రి వద్దు, కొత్త ముఖ్యమంత్రి ముద్దు అనే ఒక నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి చాలా వరకు కూడా అనేక రకాలుగా అనేక సందర్భాలలో పార్టీని విభేదించి ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శించిన దాఖలాలు కూడా చూసాం. ఇలాంటి పరిస్థితులలో మరొక అంశం కూడా తారసపడ్డది. అదేదో కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని గద్దెదించేందుకు సిద్ధమయ్యారా, లేదా సీఎం రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చోవడానికి సిద్ధమయ్యారా, ప్రజలు ఏమనుకుంటున్నారు, దాంతోపాటు ఈ రహస్య మీటింగు దేనికి సంకేతం, మంత్రి పదవి ఇస్తానని ఒప్పందం చేసి మంత్రి పదవి ఇవ్వకుండా రాజగోపాల్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కానీ, లేదా అప్పటి పెద్ద మనుషులు తీసుకొచ్చిన ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ కూడా పట్టుబడుతున్నారు రాజగోపాల్ రెడ్డి ఫాలోవర్స్. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్, 10 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలతో సమావేశం, సొంత వర్గాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు అంటూ కూడా చూస్తున్నాం. కొంతకాలంగా సీఎం రేవంత్ తీరుపై తీవ్ర అసంతృప్తి. పార్టీ మారతారా లేక రేవంత్కు చెక్ పెడతారా? ఇప్పటికే కాంగ్రెస్ను షేక్ చేస్తున్న జీవన్ రెడ్డి వ్యవహారం మరింత తలనొప్పిగా మారిన సీక్రెట్ డిన్నర్ మీటింగ్ ఉదంతం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్ ఎటువైపు దారితీస్తుంది అనేది చూద్దాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతోని రహస్య సమావేశం ఏర్పాటు చేశారన్న పుకార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొంతకాలంగా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న ఆయన ఇటీవల పలువురు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సీక్రెట్ డిన్నర్ మీటింగ్ వ్యవహారం గాంధీ భవన్ వర్గాలలో కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 9 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి ఈ రహస్య మంతనాలు జరిపినట్టుగా సమాచారం. ఇది గత గురువారం సాయంత్రం జరిగినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలిసింది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపగా అందులో 9 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టుగా వెనికిడి. వారంతా మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్కు సంబంధించిన శాసనసభ్యులుగా తెలుస్తుంది. అయితే అధిష్టానంపై అలక, రేవంత్ రెడ్డిపై గుర్రు అంటూ కూడా చూస్తున్నాం. గత కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానంను మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాను కూడా కీలకంగా పాత్ర పోషించినప్పటికీ మంత్రివర్గ విస్తరణలో తనకు ప్రాధాన్యత దక్కకుండా అడ్డుకున్నారని, ఎవరు అడ్డుకున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడనే ఆగ్రహంతో ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీనియారిటీని పక్కన పెట్టి తనను కేబినెట్ నుంచి దూరం ఉంచడంపై ఆయన రగిలిపోతున్నారు. అధిష్టానం వద్ద తన గలం వినిపించిన ఆశించిన ఫలితం లేకపోవడంతో ఇప్పుడు తన సొంత వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అసంతృప్త ఎమ్మెల్యేలను ఏకం చేసి శక్తి ప్రదర్శన చేసేందుకు ఈ డిన్నర్ మీటింగ్ను వేదికగా చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే గులాబీ గూటికి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే వార్తలతో ఇప్పటికే పార్టీలో కొంత గందరగోళం నెలకొనగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా 9 మంది ఎమ్మెల్యేలతో భేటీ అవ్వడం కాంగ్రెస్కు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఈ సమావేశం కేవలం సాధారణ భేటీ కాదని, ఒక పెద్ద రాజకీయ కుదుపుకు నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాలలో జోరుగా వినబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలకు చెక్ పెట్టడమా లేక ఏకంగా పార్టీ మారడమా అన్న కోణంలో పావులు కత్తుతున్నట్టుగా సమాచారం అంటూ కూడా చూస్తున్నాం. మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం అయితే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తికి సంబంధించి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దీంట్లో బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రానికి సంబంధించి, అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అప్పుడు జరిగిన కీలకమైన పరిణామాలు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే.
రెండుసార్లు ప్రభుత్వం అధికారంలో ఉంది. రెండుసార్లు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి పూర్తి స్థాయిలో మునుగోడుకు సంబంధించి అక్కడ ఉప ఎన్నికలు రావడం, అక్కడ భారీ మెజార్టీతో కూడా రాజగోపాల్ రెడ్డి ఏంది అంటే పూర్తి స్థాయిలో గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నా కూడా, రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఆ పని చేసిన ఆ ప్రాంత ప్రజలతో మమేకమవడం, దాంతో పాటుగా చాలామందికి కూడా కష్ట సుఖాలలో తోడుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ తల్లిగారి పేరు మీద ఉన్న ట్రస్టుతోని దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు సంబంధించి ఏదో ఒక గ్రామానికి సంబంధించి ఎవ్వరు ఆపదని వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేసే తత్వం ఈయనది అని నియోజకవర్గంగా ఉన్న టాకు. ఇంకొక విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి రూల్స్ అంటే ప్రభుత్వం రూల్స్ నడుస్తే మాత్రం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం రాజగోపాల్ రెడ్డి రూల్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వైన్ షాప్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం తర్వాతనే ఓపెన్ చేయాలి, కాదు కూడదు అంటే మాత్రం అక్కడ నుండి పూర్తి స్థాయిలో మొత్తం వెకెట్ చేసి వెళ్ళిపోవాల్సిందే అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. దాన్ని ఇప్పటికీ కూడా అక్కడ నియోజకవర్గంలోని వైన్ షాప్లన్నీ కూడా పాటిస్తున్నాయి, వాళ్ళ యాజమాన్యం మొత్తం కూడా పాటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఆబ్కారీ శాఖ కానీ, ఎక్సైజ్ శాఖ కానీ, లేదా ఆబ్కారీ మంత్రి కానీ ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. రాజగోపాల్ రెడ్డి ఊసిపోయిన ఎంటికతో సమానంగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇతన్ని రాజగోపాల్ రెడ్డిని ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక పవర్ఫుల్ లీడర్. ఏది ఉదయం నుంచి 11 గంటల నుంచి వైన్స్ స్టార్ట్ చేస్తామంటే కుదరని ముచ్చట. ఎందుకంటే అక్కడ రాజగోపాల్ రెడ్డి నిలబడ్డాడు అంటే అవతల ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా ఢీ కొడతాడు, పక్కకు జరగాల్సిన విషయమే. సో మంత్రి కానీ లేదా వాళ్ళ అధికారులు కానీ ఏం పీకలేకపోతున్నారు అనేది వాళ్ళ ఫాలోవర్స్ చెప్తున్న ముచ్చట. ఎందుకు నేను అంటానంటే, వాళ్ళతో చాలామంది ఆ నియోజకవర్గంతో సంబంధించిన వ్యక్తులతో చాలామందితో కూడా నేను మమేకమై మాట్లాడే ప్రయత్నం చేసిన. ఎందుకు రేవంత్ రెడ్డికి తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నాడంటే, రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీల గురించి కాదన్నా, హైడ్రా విషయంలో కానీ, మూసీ సుందరీకరణ విషయంలో కానీ, ఇళ్లను కూర్చడం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోవడం కానీ, జర్నలిస్టుల కేసులు పెట్టడం కానీ, ఇవేవి కూడా వంట పట్టడం లేదు. ఇది తప్పుడు నిర్ణయం. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బాగానే ఉంటాడు, కానీ కాంగ్రెస్ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిండు. ఇంకొకటి మరో బలమైన మాట ఏంటంటే, మంత్రి అధికారులు నా దగ్గర ఎవ్వరు కూడా చెల్లరు. బాజాప్తుగా చెప్తున్నా, నా నియోజకవర్గంలో నాకు ప్రజలే ముఖ్యం. తాగి రోడ్ల మీద యాక్సిడెంట్లు కావడం కానీ, లేదా తాగి అనారోగ్య పాలవ్వడం కానీ, ఆసుపత్రి పాలవ్వడం కానీ, చనిపోవడం కానీ కళ్ళతో చూసిన ముచ్చట. కాబట్టి నేను ఎట్టి పరిస్థితులలో నా నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటా అని బాజాప్తుగా చెప్పిండు రాజగోపాల్ రెడ్డి. ఇక మూడో విషయం వచ్చేటాలకి, రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాహుట ఎగరవేస్తారంటే ఎగరవేయవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. ఆ సముద్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైనా ప్రకంపనలు రావచ్చు, ఎప్పుడైనా తిరుగుబాటు జరగచ్చు, ఎవరికైనా హక్కు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కీలక పోషించింది రాజగోపాల్ రెడ్డి పాత్ర కూడా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కూడా తనకు అవకాశం ఉంది, తనకు ఆప్షన్ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా తాను ఎట్టి పరిస్థితులలోనూ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎలాగైనా సరే ఏదైనా చేసి నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి ఒక కనువిప్పు కలగాలని అక్కడ ఉండే బాలికలకు సంబంధించిన హాస్టల్ను కట్టియడం, దాంతోపాటు వాళ్ళందరికీ టాయిలెట్లు కొత్తగా సొంత నిధులతోని దాదాపుగా 6 కోట్ల నిధులతోని ఏర్పాటు చేశాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. సో ఆయన చేసి చూపెడుతున్నాడు. అక్కడ ఏమీ చేయలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది 4వ అంశం. ఇంకొక అంశం ఏంటంటే, రాజగోపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ ఇతరత్ర ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేరు. నేను చెప్పిన కదా, రాజగోపాల్ రెడ్డి ఎంటికని కూడా టచ్ చేయలేరు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన అక్రమంగా సంపాదించేది ఏం లేదు, అంత ఫేర్గానే ఉంటుంది. ప్రజల పక్షాన్ని నిల్చుంటాడు, ప్రజల కోసం నిల్చుంటాడు. సో ఇన్ని అంశాలు తన దగ్గర పెట్టుకొని తాను మాట్లాడడంలో, తిరుగుబాటు చేయడంలో తప్పే లేదు. అది వాస్తవమైన విషయం. ప్రజల కోసం, ప్రజల యోగక్షేమాల కోసం ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే, తన నియోజకవర్గానికి సంబంధించి మొన్న జరిగిన ఎన్నికలలో అక్కడ గెలుపొందినకు సంబంధించిన మున్సిపల్కి సంబంధించిన అభ్యర్థులు గెలిచిన తర్వాత, మీరు నియోజకవర్గాన్ని చూసుకోండి, నేను రాష్ట్రాన్ని చూసుకుంటా అంటే అక్కడ సీఎం అనే నినాదాలు కూడా వినిపించాయి. మీరు మళ్ళొక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలకు సాయం చేసే నేత ఎక్కడున్నా కూడా ప్రజల పక్షాన నిల్చున్న తర్వాత ఆ నేతను ప్రజలే కాపాడుకుంటారు. సో అది మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి వైపు అయితే వర్కౌట్ అయిపోతున్న పరిస్థితి. ఇది ఇలా ఉంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి సమావేశం ఎందుకు పెట్టకూడదు? నువ్వు మాట ఇచ్చి నమ్మకాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మనకు మంత్రి పదవి ఇస్తా, ఇంకా అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ చెప్పిన తర్వాత మరి ఈరోజు ఆ మంత్రి పదవి పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. దాంట్లో తప్పే ఉన్నది? తనకి ఇస్తా అని భారతీయ జనతా పార్టీ నుండి తీసుకొచ్చారండి.
భారతీయ జనతా పార్టీలో కీలకమైన పదవిలో ఉండి హ్యాపీగా ఉన్న తనను తీసుకొచ్చి మీకు మంత్రి పదవి ఇద్దాం, ఏది కేసీఆర్ సర్కార్ను ఎలాగైనా కూల్చేయండి, కూల్చేస్తే ఖచ్చితంగా కూడా విద్యాశాఖ మంత్రి కానీ హోంమంత్రి కానీ ఇస్తామని మాట ఇచ్చిళ్ళు. సో అధికారం రాగానే ఏమవుతారు మీ అందరికీ తెలిసిన విషయమే కదా, అధికారం వచ్చినాక ఎవడేంది ఎవరిని లెక్కింది అనేటట్టు ఆ బిహేవ్ చేసే పరిస్థితులలో రేవంత్ సర్కార్ ఉన్నది. సో కర్రగాల్చి వాత పెట్టాలనే వెనక సామెత ఉంది. అదే ప్రయత్నం చేస్తాడు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి 10 మందితోని అసంతృప్త ఎమ్మెల్యేలతో సమావేశమైందంటే రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఇప్పటి వరకు స్టిల్ రైట్ నౌ కూడా జీవన్ రెడ్డి అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అట్లనే ఉంటాడు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉండే కంటే బయటకన్నా రావడం, పార్టీ అన్న పెట్టడం, లేదా విపక్ష పార్టీలలో జైన్ బలంగా పోరాడడం లాంటి పనులు చేస్తే తప్ప మరొక ఆప్షన్ కనబడదు. సో రాజగోపాల్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడంతో పాటు తన భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కూడా ఈ నెల 20వ తారీఖున ముహూర్తం పెట్టిలో అందులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇటు రాజగోపాల్ రెడ్డి మరికొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో గనక జాయిన్ అయితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది, ప్రభుత్వానికి సంబంధించి సంకటం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అందరికీ తెలుసున్న విషయం ఏంటంటే ఎమ్మెల్యేల ఫిరాయింపు అనే ఒక ఎపిసోడ్ మీరు అందరూ కూడా విన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో చాలామంది కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అందులోకి వెళ్ళారు. అప్పుడు ఏం చేసిర్రు, ఆ పూర్తి స్థాయిలో ఫిరాయింపుదారులందరూ కూడా మేము పార్టీ మారలే, ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎట్లా విమర్శించిలా స్వాగతించిలా మనం చూసే ప్రయత్నం చేశాం. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎవరైతే వెళ్ళిలో వాళ్ళకి అపోజిట్గా మరో 10 మందిని తీసుకొని బీఆర్ఎస్లోకి వస్తే అప్పుడు రేవంత్ పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే చదువుకున్నతో పెట్టుకోవద్దు, పవర్ఫుల్ లీడర్తోనే పెట్టుకోవద్దు. అది రేవంత్ రెడ్డికి ఎందుకు వంటబడతలేదో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్ల విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే విధంగా ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చి పూర్తి స్థాయిలో కూడా మనం ఏది అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయాలి అని చెప్పి ఒక నినాదంతోని, ఒక ఎజెండాతోని, ఒక రహస్య ఎజెండాతో తీసుకొచ్చి ఈరోజు వాళ్ళను కూడా మోసం చేస్తే వాళ్ళు కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేస్తారు. దాంట్లో తప్పే ఉన్నది. రాజగోపాల్ రెడ్డి అయినా అల్టిమేట్గా ఆయన ఏం చేయలేరు భయ్, ఆయన నెత్తి మీద ఉండే బొచ్చు కూడా వీకలేరు. నేను చెప్తున్నా కదా, ఆయన ఇంటికని కూడా ముట్టుకోలేదు, పీకలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ యాస భాషలు చెప్తున్నా. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం ఉంటుండు. ఆ నియోజకవర్గంలో నేను చాలా వరకు చూసినప్పుడు కళ్ళు చెదిరిపోయే నిజాలు కనబడ్డాయి. అరే ఇంత సేవ చేస్తుండా అనేది కూడా బహుశా నేను చాలా తక్కువ నియోజకవర్గాలు తిరిగిన దాంట్లో భాగంగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగిన నియోజకవర్గంలో అనేది బంపర్గా ఉన్నది. నేను చెప్తున్నాను కదా, ఎక్కడ మైకి పెట్టినా రాజగోపాల్ రెడ్డి అనే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అనే దాన్ని పక్కన పెట్టేసారు. ఓన్లీ వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డికి మాత్రమే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయనకు అన్ని రకాలుగా కూడా స్వాగతం పలుకుతున్నారు అక్కడ ప్రజలు. సో మొత్తంగా ఈ రహస్య మీటింగ్తోనైనా ముఖ్యమంత్రి మారతాడా అంటే మారాలి. ముఖ్యమంత్రి మారకపోతే ప్రభుత్వానికి ఇబ్బందే కదా. ఒక లీడర్కు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక లీడర్కు మాట ఇచ్చినప్పుడు, ఒక ఆయనకు మంత్రి పదవి ఇస్తానప్పుడు ఇవ్వాలి. ఇవ్వకపోతే అది దాని యొక్క రివెంజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కదా. మరి గట్లనే అయిపోతాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో జరిగే పరిస్థితి కదా ఇదే కదా. సో అల్టిమేట్గా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ప్రతి వ్యూహాలు మొదలుపెట్టిండు. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు పంపితే దాంట్లో 9 నుంచి 10 మంది హాజరయ్యారు. మరికొంతమంది కూడా మళ్ళొక్కసారి సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. వీరి యొక్క సొంత ఎజెండా కాదు, ఇది ప్రజల ఎజెండాగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రజాక్షేత్రంలోకి రాజగోపాల్ రెడ్డి వెళ్ళేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడు. మరి ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాంగ్రెస్కు మరొక కరెంట్ షాక్ తగలబోతుంది. అది మామూలుగా ఉండదు, ఈసారి రాజగోపాల్ రెడ్డి రూపంలో ఉంటుంది. సో పూర్తి స్థాయిలో వీరు పార్టీ మారితే కనుక తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని మనం మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం అనేది ఇక అసాధ్యం. కాబట్టి ఐదర్ ఆర్ బీఆర్ఎస్ లేదా కొత్త పార్టీ దిశగా అడుగులు ఏమైనా వేస్తారా, ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఇంకొక అంశం కూడా నన్ను కాస్త తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేయమని చెప్పింది. సో అంశానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మాట మాట్లాడితే కేసులు అయితే కావచ్చు, ఈ మాట మాట్లాడితే అరెస్టులు చేస్తారు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానీ నేను ఇక్కడ చెప్పే ఒక అంశాన్ని మాత్రం తెలంగాణ సమాజానికి తెలవాలి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తానని చాలా స్పష్టంగా కూడా నేను మళ్ళీ చెప్తున్నా. మొన్నటి సాయంత్రం
అంటే మొన్నటి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పూర్తి స్థాయిలో మోయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించి డ్రగ్స్ కలకలం అనే ఒక ఎపిసోడ్ మీ అందరికీ కనబడింది. దాంట్లో కేవలం ఎవరు వచ్చిర్రు, ఎవరు వేయరు, ఏం కథ అనేది డీటెయిల్గా మాత్రం ఎవరు చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మాత్రం రాజకీయంగా మాత్రం ఒక వ్యక్తిని కావాలని వ్యక్తిని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరిగింది అనేది వాస్తవమైన విషయం. సో దాంట్లో భాగంగా నాకు కనబడ్డ కొన్ని అంశాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. చాలామంది చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. వాస్తవం ఏంది అనేది తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి జరిగిన పరిణామాలలో ఇప్పటి వరకు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచింపజేయాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక విషయాన్ని తెలంగాణ సమాజానికి చాలా సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ పూర్తి స్థాయిలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి వారు పార్టీ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ను ఎంత కర్కశంగా ఎంత మూర్ఖత్వంగా దిప్పిలో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ ఎపిసోడ్ను పేరు తెలుసా? ఒకసారి జూమ్ చేయవా, చూపెట్టవా? తెలంగాణ ప్రాంత ప్రజలు ఈయన ఫేస్ ఒకసారి చూడండి. ఐ రిక్వెస్ట్ తెలంగాణ ప్రాంత ప్రజలు ఒకసారి వారి యొక్క వ్యక్తిని గుర్తుపట్టండి. నేను చెప్తా ఆ స్టోరీ. అసెంబ్లీ దగ్గర డ్రగ్ టెస్ట్ పెడతాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టెస్ట్ చేయించుకోవాలి, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి, అప్పుడే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమన్న మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ సంస్కృతి వచ్చిందన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో డ్రగ్స్ టెస్ట్ పెడతారట. అయితే గతంలో అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మీ అందరికీ గుర్తుండాలి, అసెంబ్లీకి సంబంధించిన డిప్యూటీ ఫ్లో లీడర్, ఆయన ఏం చెప్పిండంటే అసెంబ్లీకి వచ్చే ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలన్నాడు. వీళ్ళు మర్చిపోయిలో లేదో కానీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ అసెంబ్లీ దగ్గర డ్రగ్స్ టెస్ట్ పెడతామంటే ఇది కావాలని ఇది బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం కాదా? అంతే కదా, ఇంకేముంటుందండి? తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో పార్టీకి కేటీఆర్కి ఏం సంబంధం? కాంగ్రెస్ నాయకుల చీకటి భాగవతం మేము చెప్పలేమా? వారు ఏ క్లబ్బులలో తిరిగేది, ఏ పబ్బులలో ఉండేది మాకు తెలియదా? రాజకీయాలను అంత దిగదార్చడం మాకు ఇష్టం లేదు. కేటీఆర్ ఆదరణ చూసి ఓర్వలేక డ్రగ్స్ ఆరోపణలు. దమ్ముంటే అసెంబ్లీలో డ్రగ్ టెస్టు కౌంటర్లు పెట్టాలి. ముందు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్కు టెస్టులు చేయించుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. డ్రగ్గుకు సంబంధించిన పార్టీ జరిగింది మోయినాబాద్కు సంబంధించి. ఎవరు? మన పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో. ఇగో ఇక్కడ టీడీపీ ఎంపీకి కూడా డ్రగ్స్ పాజిటివ్. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 4గురికి కూడా సిమ్లా నుంచి డ్రగ్స్ వచ్చినట్లుగా అనుమానాలు. ర్యాపిడ్ టెస్ట్లో దొరకకుండా ఉండేందుకు యూరిన్లో నీళ్లు కలిపినట్టుగా పుట్టా మహేష్. రక్త పరీక్షలలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ. ఎంపీకి స్టేషన్ బెయిల్ మంజూరు. మీడియా కంటపడకుండా పోలీస్ వాహనాలలో ఎంపీని తరలింపు. పైలట్ రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేటు. రోహిత్తో పాటు రితేష్ రెడ్డి, నిమిత్కు రిమాండ్. ఇరు రాష్ట్రాలలో మోయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ ప్రకంపనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు చూడరి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఈయన ప్రస్తుత ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీ. ఈయనకు మాత్రం యూరిన్లో నీళ్ళు కలిపిండనే ఆరోపణ వచ్చింది. దాంతోపాటు రక్త పరీక్షలలో ఆ డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఈ ఎంపీ గారికి సంబంధించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పోలీసులే రహస్యంగా వెనక నుంచి మరీ పంపించేశారని. ఇది అయిపోయిందా? మరి పైలట్ రోహిత్ రెడ్డిని ఎందుకు రిమాండ్ విధించారు? ఆయనను ఎందుకు పూర్తి స్థాయిలో కూడా 14 రోజుల రిమాండ్ విధించారు? ఈయనకు ఒక న్యాయం, మరి పైలట్ రోహిత్ రెడ్డికా? అంటే ఇక్కడనే చూడండి మీకు చాలా స్పష్టంగా, ఇది తెలుగుదేశం పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీ అండి. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తుత మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఈయన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ. సో ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగత గర్జుతోని ఈయనను 14 రోజుల పాటు రిమాండ్ పంపించరు. కానీ ఈయన పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ఈయన ఏం చేసిల్లంటే పోలీస్ వాహనంలో రహస్యంగా ఎవరికి కంటబడకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి మరీ కూడా వెనక నుండి పంపిస్తే ఈయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో ఏమున్నదో తెలుసా? నేను కేవలం అక్కడ డిన్నర్కు మాత్రమే వెళ్ళినా, ఎలాంటి ఏమీ తీసుకోలే అని చెప్పారు. మరి మూత్ర పరీక్షలలో నీళ్ళు కలిపిండు, రక్తం నమూనా తీస్తేనేమో డ్రగ్ పాజిటివ్ వచ్చింది. ఇది ఇయ్యాల కాదు, మళ్ళీ రేపు తీసినా వస్తుంది.
డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆ డ్రగ్ బాడీలో ఉన్నంత వరకు ఎప్పుడు తీసినా కూడా వస్తుంది. రక్తమే కాదు, గోర్లు ఎంటికలతోనూ కూడా డ్రగ్ టెస్టులు చేయొచ్చు. అది ఎప్పటికైనా బయటపడుతుంది కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నదా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనిచేస్తున్నదా, వీళ్ళు ఎవరు ఎందుకు వీళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనబడతలేదు. ఒక్కసారి ఆలోచించాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక రకమైన రాజ్యాంగం, తెలుగుదేశం అయితే మరో రాజ్యాంగం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ ఒకసారి చూడండి. డ్రగ్స్ను పూర్తిగా అరికట్టాలి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ అంశం రెండు రాష్ట్రాల రాజకీయాలలో తీవ్ర దుమారానికి కారణమైంది. అందులో ఏకంగా టీడీపీ ఎంపీకి పాజిటివ్ రావడంతో ఆ పార్టీకి తీవ్రంగా అప్రతిష్ట తెచ్చిపెట్టడంతో పాటు ఓ లోక్సభ మెంబర్ ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరకడం పబ్లిక్లో చర్చకు దారితీస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కావడంతో సహజంగానే అధికార పార్టీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి అందులో కేటీఆర్ను లాగింది. అయితే ఆ చీటికి మాటి అయిన దానికి కాందానికి కేటీఆర్ను లాగడం, చీటికి మాటికి ఒకసారి చూడండి ఎంత దారుణమైంది ఇదంటే. చీటికి మాటికి అయిన దానికి కాందానికి కేటీఆర్ను లాగడం, అడుగు ముందుకేసి అందులో కేటీఆర్ను లాగింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ చీటికి మాటికి కేటీఆర్ను రాగడం ప్రజల నుంచి కూడా విముఖత వ్యక్తమవుతుంది. పార్టీలో వ్యక్తులు చేసిన తప్పులను నాయకుల మీద అబండాలు వేయడం సరికాదని అభిప్రాయపడుతుంది. దీనివల్ల అధికార పార్టీ మరింత నెగిటివిటీని మూటగట్టుకుందని చెప్పొచ్చు. డ్రగ్స్ను పూర్తిగా అరికట్టాలి. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ వాడకం దురదృష్టకరం. మాంద్యక ద్రవ్యాలు నేను ఎప్పుడు వ్యతిరేకమే. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పడా, నేను ఎప్పుడైనా టెస్టుకు సిద్ధం. ప్రతి కేసులోనూ నా పేరు లాగితే ఊరుకునేది లేదు. రాజకీయ కక్ష సాధింపు కోసమే బీఆర్ఎస్ను లాగుతున్నాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. పీసీసీ చీఫ్ సూచనను స్వాగతిస్తున్నట్లుగా వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి కేటీఆర్ గట్టిగానే అడిగాను, ఇప్పుడు డ్రగ్ టెస్ట్కు రెడీ అట. మరి మీరందరు రెడీయా? కేటీఆర్ రెడీ, మీరందరు రెడీయా? అరే ఈ రాజకీయాలు చేసే సన్నాసులకి ఇదేం మాయరు? డ్రగ్స్ ఎందుకు వాడతారు? నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది వీళ్ళు నలుగురిని చెడగొట్టేటట్టు తయారైంది ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం. అరే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేసిండని ఏమని అసెంబ్లీ దగ్గర రెడీ అని చెప్పిండు కదా కేటీఆర్. ప్రతి విషయంలో ఏంది అంటే ఒకడేమో చేయి వట్టి గుంజుతాడు, ఒకడేమో కాలు వట్టి గుంజుతాడు. ఎట్లనైనా కేటీఆర్ను లాగాలనే పని తప్ప ఇంకేం లేదు. ఎట్లనైనా చేసి బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా ఏదైనా చేసి బీఆర్ఎస్ పార్టీని ఆగమాగం చేయాలి. వీళ్ళ టార్గెట్ గింతే, అంతకు మించి వేరే ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ విషయంలోనే వీళ్ళు ఒక్క అడిగే అంటే 1000 అడుగులు ఎత్తారు. మరి వేరే పార్టీలను అయితే ఒక్క అడిగే వేయరని ఆయన అంటే వెనకకే ఉరుకుతారు. వేరే పార్టీ విషయంలో వీళ్ళు అడిగేయరు. బీఆర్ఎస్ పార్టీని ఎట్లా అప్రతిష్ట పాలు చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ అంటూ కూడా గిట్లనే చేస్తున్న పరిస్థితి కనబడ. సో మొత్తానికి ఇక్కడ కేటీఆర్ కూడా సవాల్ విసిరిండు కదా, నేను రెడీ బై, నా పేరెందుకు లాగుతారు, ఇట్లనే చేసుకుంటూ పోతే పరువు నష్టం దావేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులకు పడ్డది, ఇంకా కాంగ్రెస్లో సోయి రాలేదా అని తిడుతుండు కేటీఆర్. ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇక దాంతోపాటుగా మరొక అంశం ఇక చూడుని. యాసంగి సీజన్ ముగింపుకు వచ్చిన రైతు భరోసా వేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలం ముక్రాకే గ్రామస్తులు ఆదివారం వినూత్న నిరసనకు దిగారు. ప్రస్తుత యాసంగిలో పండించిన గోధుమ సంచుల మీద మోకాలపై నిలబడి పంట పెట్టుబడి సాయం ఇంకెప్పుడు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 1 ఎకరానికే భరోసా అయిపోయింది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది. ఇక చూడు శీల, ఒకే ఎకరానికి మాత్రమే భరోసా ఇస్తాడట. ఎట్లా? ఎకరానికి 7500 ఇస్తానంటూ ఎన్నికలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇంతవరకు ఆ హామీని అమలు చేయకపోగా ఇస్తున్న 6000 సకాలంలో పంపిణీ చేయలేక ఆపసోపాలు పడుతుంది. నాట్లప్పుడు అందించాల్సిన పెట్టుబడి కోతల కాలానికి ఇవ్వలేకపోతుంది. సర్కార్ కాలయాపన పథకం అమలుపై అనుమానాలు పెంచుతుంది. యాసంగి రైతు భరోసా పంపిణీ చేసేందుకు ఎట్టకేలకు మరో తేదీని ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం. ఈ నెల 22 నుంచి రైతు ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించింది. అయితే పెట్టుబడిని 3 వాయిదాలలో చెల్లిస్తామన్న ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి 22న తొలి విడత పంపిణీ అంటూ కూడా చూడొచ్చు. మిగతా ఎకరాలకి ఎప్పుడో 3 వాయిదాలుగా రైతు భరోసా కొత్త విధానం తెచ్చిన కాంగ్రెస్ 20 రోజుల అనంతరమే 2వ విడత పంట సాయం ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం కొత్త డెడ్లైన్. రైతుల ఆగ్రహం, బీఆర్ఎస్ నిలదీతతో తప్పని స్థితులలో నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చర్చకును డైవర్ట్ చేసే ప్రయత్నం. యాసంగి రైతు భరోసా డిసెంబర్ నుంచి పలుమార్లు వాయిదా. ఎన్ని ఎకరాలకు ఎప్పుడు ఖాతాలో వేస్తారో కొరబడిన స్పష్టత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఒకసారి మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా,
వీళ్ళు ఇచ్చేది లేదు, రైతులు తీసుకునేది లేదు. ఒకవేళ ఇచ్చినా వీళ్ళకు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇయ్యరు. ఎకరానికో 2 ఎకరాలకో అంతే. ఇప్పటి వరకైతే నాకున్న సమాచారం ప్రకారం అయితే 1 ఎకరానికి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అంటే తూతూ మంత్రంగా తుమ్మకే మంత్రం అంటారు. సో నిప్పుల మీద నీళ్ళు చల్లుతారు. ఆ క్షణం నిప్పుల మీద ఉప్పెత్తి ఏమైతే చిట్ట చిట్ట అంటది గంతే. గట్లనే ఏదో నిప్పుల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంతకు మించి ఇంకా చేసే ప్రయత్నం ఉండదు. రైతు భరోసా అనేది రైతులకు కష్టాల నుంచి బయటికి నెట్టేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పథకం. అయితే ఈ పథకం విషయంలో మరి ప్రభుత్వం ఇట్లా ఎందుకు మొండి వైఖరి వహిస్తున్నది అంటే, డబ్బులు వేసినా కేసీఆర్ పేరేస్తుంది, డబ్బులు ఏకున్నా కేసీఆర్ పేరేస్తాను. అల్టిమేట్గా ఇక్కడ కేసీఆర్ జపం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఒళ్ళు మండిపోతున్నది. అంతే, ఇందులో ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, డబ్బులు వేసినా కేసీఆర్ పేరే, డబ్బులు వేయకున్నా కేసీఆర్ పేరే. రైతు బంధు, పెట్టుబడి సాయం, రైతు భరోసా, రైతు బీమా అనగానే కేసీఆర్ గుర్తొస్తాడు. మరి కేసీఆర్కే పేరు వచ్చినప్పుడు ఎందుకు వేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందట. ఇది ఇన్నర్గా 4 మంత్రులు 7 ఎమ్మెల్యేలు కలిసి ముచ్చటించుకుంటా అంటే వచ్చిన విషయం. ఇది నేను చెప్తున్న విషయం ఏంటంటే, వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఆడాడ దావతుల కాలంలో పెళ్లిళ్ళ కానో అన్నిన్నో కూకొని ముచ్చట పెట్టుకుంటారు కదా. ముచ్చట పెట్టుకుంటాం కాడ బయటపడ్డ విషయం. నేనేమంటున్నా అంటే, 1 ఎకరానికే భరోసా ఎందుకు ఇస్తారో, అన్ని ఎకరాలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది మరి ప్రజలకు మొత్తం సమాజానికి మొత్తం కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి. వీళ్ళు ఇస్తానట, వీళ్ళకట పూర్తి స్థాయిలో వాళ్ళ పేరు ఎత్తలేదట, కేసీఆర్ పేరు ఎత్తాను. మరి కేసీఆర్ పేరు వచ్చినప్పుడు మేమెందుకు ఇవ్వాలి అని ఏదో కుంటె సాకులు చెప్తే ఇగో ఇట్లా డేట్లు ఇస్తాలి. ఇప్పుడు ఏది అసెంబ్లీ సమావేశాలని, ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏం చేస్తారు? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వీళ్ళు చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని డైవర్ట్ చేయాలి. దానికోసమే కదా ఈ పంచాయతీ. అంతకు మించి ఏం చేస్తారు? అంతకు మించి ఏం చేయలేరు. అది ఇస్తారా సస్తారా అనేది మనం వేచి చూద్దాం. రైట్. దీంతో పాటు మరో అంశం, సేవ్ తెలంగాణతో అసెంబ్లీకి సభలో పోరుకు గులాబీ దళం సిద్ధం. శాసనసభ మండలిలో సర్కార్ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు. సాధ్యమైనంత వేగంగా సమావేశాలు ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం గోదావరి జలాలు మూసి సింగరేణిపై చర్చకు పట్టుబట్టనున్న ప్రధాన ప్రతిపక్షం. రైతు భరోసా, మహిళలకు 2500 పింఛన్లపై నిలదీసేందుకు సమాయత్నం. 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బట్టి 30 లోపు ద్రవ్య వినిమయ బిల్లు పాస్. ఈసారి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక డౌటే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో రేపటి నుంచి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ రాష్ట్ర శాసనసభకు తొలిసారి రానున్న శివప్రసాద్ శుక్లా అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ నెల 20న అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. 29న లేదా 30వ తేదీలలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేయించి సభను వాయిదా వేసే వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు, రైతు భరోసా, జాప్యం, సింగరేణి గనులు అవినీతి ఫిరాయింపులకు సంబంధించిన అంశాన్ని మొత్తం కూడా చర్చించేందుకు ఇప్పటికే మాక్ అసెంబ్లీని బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఆల్రెడీ నిర్వహించింది. వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా చెప్పింది, మనం ఎట్లా సభలో ఎట్లా ఉహుందాతనంగా ఉండాలి, వాళ్ళు ఎట్లా రెచ్చగొడతారు, మనం ఏం మాట్లాడాలి, వాళ్ళ సబ్జెక్ట్ని ఎట్లా డైవర్ట్ చేస్తాను, మన సబ్జెక్ట్ని ఎట్లా ప్రజల ముందు తీసుకురావాలి. ఎందుకంటే మనం నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. అక్కడ 3-4 లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళం. గెలిచినాక పూర్తి స్థాయిలో వాళ్ళ సమస్యలను మనం అసెంబ్లీలో ఎట్లా అడగాలి, ఏం కథ అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ నినాదానికి ఇవ్వడానికి అయితే సిద్ధమైంది. అయితే దీంట్లో భాగంగా ఇంకొక అంశం ఏంటంటే, ఈరోజు సేవ్ తెలంగాణతో అసెంబ్లీకి ఎందుకంటే, మరి సేవ్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అనేది ఆపదలో ఉంది. ఎట్లా ఆపదలో ఉంది అంటే, హైడ్రా పేరుతోనే కానీ, మూసీ పేరుతోనే కానీ, లేదా చాలా రకాలుగా ఇండ్లను కూల్చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ, లేకపోతే దాంతోపాటు 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు కానీ, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పంపించిందో వాటన్నింటినీ అమలు చేయలేకపోవడం, కొత్తగా ఏదో చేస్తున్నాం, ఏదో చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేనేమంటున్నా అంటే, సేవ్ తెలంగాణతో అసెంబ్లీకి రావాలి, గర్జించాలి, లొల్లి పెట్టాలి, ఆగమాగం చేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల పక్షాన్ని నిలయాలి. ఎట్టి పరిస్థితులలో సభ పూర్తి స్థాయిలో బైకాట్ చేసే సమస్య లేదు. సమస్యల మీద మనం కొట్లాడాల్సిందే. గతంలో అనేక రకాలైన ఆరోపణలు చేసేది కాబట్టి పూర్తి స్థాయిలో మనం నిలదీద్దామనే ఆలోచనతో బీఆర్ఎస్ గులాబీ దళం అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ దొంగలు ఇంకేం చేస్తారో తెలుసా, ఫార్ములా ఈ రేస్ కేసు మళ్ళీ బయట తీసే ఆలోచనలలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాకు ఎక్కడో ఏంటంటే ముచ్చట చెవులో పడ్డది. నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏదో చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ రోజు కాకపోయినా ఏదో రోజైతే మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తారు. సో ఇలాంటి ఇప్పుడున్న సమావేశాలలో గిదే చేస్తారు. అయితే దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వెల్ఫేర్ బోర్డు కావాలి, హామీలను నెరవేర్చండి. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం. సంక్షేమ బోర్డుకు కృషి చేస్తాం, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సులపై సీఎంతో చర్చిస్తాం. మంత్రి సీతక్క హామీ. ఇక హనుమకొండలో హమాలి మహాగర్జన మహాసభ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.
సో ఈ సభ ఇదైతే పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న హనుమకొండకు సంబంధించి బాలసముద్రంలోని ఏంది అంటే అక్కడ గ్రౌండ్లో ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్కు సంబంధించి హమాలీలు అందరూ కూడా అక్కడికి వచ్చి ఇప్పుడు వీళ్ళు ఈ సభకు సంబంధించి ఈ సభ మీద కూకున్నదంతా మళ్ళీ ఎవరు అనుకుంటారు? విపక్షం అనుకోకూరి. మొత్తం అధికారం ఎవరు? సీతక్క ఊకున్నాడు, నాయన్ రాయందర్ ఊకున్నాడు, దాంతోపాటు కోదండరాంగ్ ఊకున్నాడు, దాంతోపాటు మొత్తం కాంగ్రెస్లో ఊకున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ సభ నిర్వహించి వీళ్ళకి న్యాయమే జరగాలని నేను కోరుకుంటాను. మరి ఇంత ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క గర్జన పెట్టినప్పుడు వాళ్ళకి ఏ పార్టీ న్యాయం చేస్తారు, ఎట్లా న్యాయం చేస్తారు అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడరి. అసెంబ్లీని ముట్టడిస్తాం, ఫీజులు చెల్లించకుంటే గద్దె దిగడం ఖాయం, విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్. కాంట్రాక్టర్ల పక్షమా విద్యార్థుల పక్షమా తేల్చుకోవాలి. ఫీజు పోర్ దీక్షలో అఖిలపక్ష నేతలు అంటూ కూడా చూస్తున్నాం. రెగ్యులరైజ్ చేయాలి, 3797 మందిని VRLA నియామక పత్రాలు ఇవ్వాలి. ఎమ్మెల్సీ తీనుమార్ మల్లన్న డిమాండ్. ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన. ఆర్ కృష్ణయ్య ఇందిరా పార్క్ వద్ద VRLA ధర్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో నేను ఏమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనతోనే నిండిపోతున్న పరిస్థితి కనబడుతుంది, కానీ మరే పరిస్థితి అయితే కనబడుతుంది. మీరు ఎటైనా చూడురి పూర్తిగా కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం. ఇక్కడ అసెంబ్లీని ముట్టడిస్తాం, రెగ్యులరైజ్ చేయాలి, హమాలీ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి విషయం కూడా సమస్యతో నిండిపోయింది. ప్రతి చోట కూడా సమస్యల వలయంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా సమస్యల వలయంతోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఎటు చూసినా కూడా గదే అంశం కనబడుతున్న ఎపిసోడ్ అయితే కనబడతాను. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడురి. కేసీఆర్ సంకల్పంతో సహకారం. సిద్దిపేట జిల్లా నర్మేటలో ప్రారంభానికి సిద్ధమైన ఆయిల్ ఫామ్ పరిశ్రమ 62 ఎకరాలలో మలేషియా టెక్నాలజీతో నిర్మాణం. 300 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ సర్కార్. హరీష్ పర్యవేక్షణలో వేగంగా పూర్తయిన ఫ్యాక్టరీ. రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాలలో ఫామ్ ఆయిల్ సాగు. 22న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే రోజు 40 కోట్లతో రీఫైనరీ మిల్లుకు కూడా శంకుస్థాపన చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అనేది అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. రేవంత్ ప్రభుత్వం అనేది విధ్వంసానికి దిశగా అడుగులు వేస్తున్నది అనేది రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ మాట్లాడుకుంటున్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేదా ఇక్కడ పూర్తి చాలా అంశాలు ఉన్నాయి, 1-2 గాను. రైతులకు సంబంధించి రైతు భరోసా, రైతు పెన్షను, రైతు బీమా, పెట్టుబడి సాయం, దాంతోపాటు పంట కొనుగోలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా మహిళలకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా ప్రజలను అభివృద్ధి దిశగా వ్యవసాయ రంగ అనుబంధ సంఘాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తే ఇక్కడ మాత్రం అలాంటిది ఏది లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఓ బడి కట్టలే, ఓ గుడి కట్టలే, ఓ విద్యా సంస్థ కట్టలే, ఓ ఆసుపత్రి కట్టలే, లేకపోతే ఓ భవనం కట్టలే, ఏమీ చేయలే. కానీ అప్పుల కుప్పలైతే పేరుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎటువైపు చూసినా ఏం చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లే పరిస్థితి కనబడుతుంది, కానీ అంతకుమించి వేరే ప్రయత్నం అయితే ఏం కనబడతలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడరు ఎటువైనా కూడా గదే అంశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంటే, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే అప్డేట్ మీకు ఎట్లా తెలియాలి. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు లైక్ చేయరు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయరు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా కూడా చూసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి. వాస్తవాలను పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశం కూడా వైఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికే దాదాపుగా 4 లక్షల మందిని మనం పోగేసుకున్నాం. ఇంకో 6 లక్షల మందిని పోగేసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు వైఆర్టీవీలో ఉంటుంది. కాబట్టి క్లారిటీ క్లియర్గా ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, వైఆర్టీవీని వీక్షించండి, వాస్తవాలను మీరే లెక్కలేసుకోండి.